హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ జెంటిల్‌మ్యాన్ పార్ట్ 9. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రీతు నడుస్తుంది. కళ్ళల్లో కన్నీళ్ళు అడుగులు ముందుకు పడుతున్నాయి, కానీ మనసు మాత్రం వెనక్కి తిరిగి దేవాంశ్ దగ్గరే ఆగిపోయింది. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలు ఒక్క క్షణంలో కూలిపోయినట్టుగా అనిపించింది. ఇంతకాలం తన భవిష్యత్తుగా ఊహించుకున్న వ్యక్తి ఇప్పుడు తన జీవితంలో ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతున్నాడనే నిజాన్ని ఆమె మనసు ఇంకా అంగీకరించలేకపోతుంది. రోడ్డు పక్కన ఉన్న ఒక బెంచ్ దగ్గర ఆగి కూర్చుంది. ఇక కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తనలో దాచుకున్న బాధ మొత్తం బయటికి వచ్చేస్తుంది. దేవాంశ్ తనని మోసం చేశాడని ఆమె అనుకోలేదు. ఎందుకంటే అతని కళ్ళల్లో కూడా బాధ కనిపించింది. కానీ నిజాయితీగా చెప్పిన ఆ నిజం తన హృదయాన్ని మాత్రం ముక్కలు చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని కనిపించింది. రీతు వెంటనే కన్నీళ్లు తుడుచుకొని కాల్ లిఫ్ట్ చేసింది. ఏమైందమ్మా? ఏం లేదు తల్లి. ఎక్కడున్నావు? వస్తున్నావా? ఏంటి డల్గా ఉన్నట్టున్నావని ఆమె తల్లి అడిగింది. ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పింది రీతు. కానీ కన్న తల్లికి తెలీదా కూతురి బాధ? నువ్వింటికి రా, తర్వాత మాట్లాడుకుందామని ప్రేమగా చెప్పింది. కాల్ కట్ అయిన తర్వాత రీతు మళ్ళీ ఒక్కసారి దేవాంశ్ గురించి ఆలోచించింది. తన జీవితంలో మొదటిసారి ఇంతగా ప్రేమించింది తనని, కానీ ఆ ప్రేమ తన దగ్గరే ఆగిపోయింది. అదే సమయంలో మరోవైపు దేవాంశ్ ఇంటికి చేరుకున్నాడు. అతని ముఖాన్ని చూసిన వెంటనే వసుంధరాదేవి ఏదో జరిగిందని అర్థం చేసుకుంది. రీతుతో మాట్లాడావా అని అడిగింది. దేవాంశ్ నెమ్మదిగా తలూపాడు. ఏమంది నాన్న అని అడిగితే, చాలా బాధపడిందమ్మా అన్నాడు. వసుంధరాదేవి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. బాధపడడం సహజం నాన్న, కానీ నిజం దాచి తనని బాధ పెట్టడం కంటే నిజం చెప్పడం మంచిది అని చెప్పింది. దేవాంశ్ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే రీతు కళ్ళల్లో కనిపించిన ఆ బాధ అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే అదే రాత్రి మరోవైపు అంశు మాత్రం ఏం తెలియకుండా తన పనుల్లో బిజీగా ఉంది. దేవాంశ్ జీవితంలో అతిపెద్ద మార్పు జరిగిందని ఆమెకి తెలియదు. కానీ విధి మాత్రం నెమ్మదిగా వాళ్ళిద్దరి జీవితాల్ని ఒకే దారిలోకి తీసుకొస్తుంది. ఆ రాత్రి రీతు మంచం మీద పడుకున్నా నిద్ర రాలేదు. దేవాంశ్తో గడిపిన ప్రతి క్షణం, ప్రతి మాట ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. చివరికి కళ్ళు మూసుకొని ఒక నిర్ణయం తీసుకుంది. నేను ఏడుస్తాను, బాధపడతాను, కానీ నన్ను నేను కోల్పోను. ఒకరోజు ఈ బాధని కూడా దాటుకొని మళ్ళీ నవ్వుతాను అని తనలో తాను చెప్పుకుంది. దేవాంశ్ ప్రేమని చెప్పడం, అంశు కూడా తన భావాలని ఒప్పుకోవడం జరిగిపోయిన తర్వాత వారి జీవితంలో ఒక కొత్త దశ మొదలైంది. మొదట్లో ఇద్దరికీ ఇదంతా కలలా అనిపించేది. ఇన్నాళ్ళు మనసులో దాచుకున్న ఫీలింగ్స్ ఇప్పుడు మాటల రూపంలో బయటపడడంతో ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్తో మొదలయ్యే రోజు రాత్రి టేక్ కేర్ అని చెప్పుకునే వరకు ఒకరి గురించి మరొకరు ఆలోచించకుండా ఉండలేకపోయారు. దేవాంశ్కి అంశు నవ్వంటే ప్రాణం. ఎంత టెన్షన్లో ఉన్నా ఆమె ఒక్కోసారి నవ్వితే అతని మనసు ప్రశాంతంగా మారిపోయేది. మరోవైపు అంశుకి దేవాంశ్ ఉంటే తనకొక భరోసా. తన బాధలు, భయాలు, కలలు, కోరికలు ఏవైనా అతనితో పంచుకోవచ్చనే నమ్మకం ఏర్పడింది. అయితే ప్రేమ మొదలైన తర్వాత అంత ఈజీగా లేదు. ఒకవైపు రీతు జ్ఞాపకం అప్పుడప్పుడు దేవాంశ మనసుని కలిచివేసేది. తను సరైన నిర్ణయమే తీసుకున్నానని తెలిసినా ఒక మంచి మనసున్న అమ్మాయిని బాధ పెట్టానని భావన పూర్తిగా పోయేది కాదు. ఆ విషయం గురించి ఒకరోజు అంశుకి కూడా చెప్పాడు. అప్పుడు అంశు నెమ్మదిగా అతని చేతిని పట్టుకొని, నువ్వు అబద్ధంలో ఎవరిని ఉంచలేదు దేవ్, నిజం చెప్పావు. అది బాధాకరమే అయినా చివరికి అదే సరైనది అని చెప్పింది. ఆ మాటలు దేవాంశ్ గుండెల్లో ఉన్న అపరాధ భావాన్ని కొంత తగ్గించాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వారి బంధం మరింత బలపడింది. చిన్న చిన్న గొడవలు, అలకలు, మళ్ళీ సర్దుకుపోవడం, ఇవన్నీ వారి ప్రేమని ఇంకా అందంగా మార్చాయి. అంశు కోపంగా ఉన్నప్పుడు దేవాంశ్ ఆమెని బుజ్జగించే ప్రయత్నాలు, దేవాంశ్ మౌనంగా ఉన్నప్పుడు అంశు అతని మనసులో ఏముందో అర్థం చేసుకునే తీరు, ఇవన్నీ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పూర్తిగా మరింత గాఢంగా చేశాయి. ఒక సాయంత్రం ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా అంశు ఒక్కసారిగా ఆగిపోయి దేవాంశ్ వైపు చూసింది. దేవ్ అంది. అన్నాడు అతను. ఏంటి అని అడిగాడు. అంశు చిన్నగా నవ్వి, నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అంది. ఆ మాట విని దేవాంశ్ కళ్ళల్లో చిరునవ్వు మెరిసింది. అయితే నువ్వు నా జీవితంలోకి రావడం నా జీవితంలో జరిగిన అత్యంత అందమైన విషయం అన్నాడు. ఆ క్షణంలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రేమ అనేది ఒక్కసారిగా మొదలవ్వదు. అది నెమ్మదిగా మనసులో పెరుగుతుంది, నమ్మకంగా మారుతుంది, అలవాటుగా మారుతుంది. ప్రేమలో ఉన్న రోజులు ఎంతో ఆనందంగా గడుస్తున్నాయి.
దేవాంశ్, అంశు ఇద్దరు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. రోజులు చాలా ప్రశాంతంగా హ్యాపీగా గడుస్తున్నాయి. దేవాంశ్, అంశు ఇద్దరు తమ ప్రేమలో ఒక కొత్త అందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆఫీస్లో కలిసి పనిచేయడం, చిన్న చిన్న విషయాల మీద డిస్కస్ చేయడం, ఫ్యూచర్ గురించి కలలు కనడం, ఇలా ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా మారింది. అలాంటి ఒక ఉదయం అంశు ఊహించని సంఘటన ఎదురైంది. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న సమయంలో అర్జున్ ఆమెని కలవాలని అడిగాడు. మొదట ఏదైనా పని గురించి మాట్లాడాలనుకుంటున్నాడేమో అనుకుంది, కానీ అతని ముఖంలో కనిపిస్తున్న టెన్షన్ చూసి అంశుకి ఎందుకో తేడాగా అనిపించింది. కొద్దిసేపు మౌనంగా నిలబడ్డ అర్జున్ చివరికి ధైర్యం చేసి తన మనసులోని మాట చెప్పేశాడు. అంశు, నాకు నువ్వంటే ఇష్టం అన్నాడు. ఆ మాట విన్న క్షణం అంశు పూర్తిగా షాక్ అయిపోయింది. ఆమె కొన్ని సెకండ్ల పాటు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అర్జున్ ఇలా మాట్లాడతాడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. అర్జున్ మాత్రం ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అంశు కాస్త తేరుకొని, అర్జున్, ఇప్పుడు నాకు టైం లేదు, ఈవినింగ్ మాట్లాడుకుందాం అని మాత్రమే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ బయటికి ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఆమె మనసు ప్రశ్నలతో నిండిపోయింది. కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్తున్నంతసేపు అదే ఆలోచన. అర్జున్ ఇలా ఎలా అనుకున్నాడు? నేను ఎప్పుడైనా అతనితో ఆ విధంగా ప్రవర్తించానా? ఎప్పుడు ఫ్రెండ్ లాగానే మాట్లాడాను, మరి ఒక్కసారిగా ప్రేమ అని ఎలా చెప్పాడు అని తనలో తానే ఆలోచించుకుంది. ఆలోచనల్లోనే ఆఫీస్కి చేరుకుంది. ఆ రోజు మొత్తం అంశు మామూలుగా లేదు. ఎప్పుడూ నవ్వుతూ తిరిగే ఆమె ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా కనిపించింది. ఫైల్ ముందు పెట్టుకొని చూస్తుంది, కానీ మనసు మాత్రం అక్కడ లేదు. దేవాంశ్ అది వెంటనే గమనించాడు. ఎందుకంటే అంశు ముఖంలో చిన్న మార్పు వచ్చినా అతనికి అర్థమైపోతుంది. కొద్దిసేపు ఆమెని గమనించిన తర్వాత తన కుర్చీ నుంచి లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమైంది అంశు అని మెల్లగా అడిగాడు. ఏం కాలేదు అని వెంటనే సమాధానం చెప్పింది. కానీ దేవాంశ్ నమ్మలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నప్పుడు నీ కళ్ళే ముందుగా చెప్పేస్తాయి అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. అంశు గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకొని ఒక్క క్షణం అర్జున్ విషయం చెప్పేయాలా అని అనిపించింది. కానీ వెంటనే మరో ఆలోచన వచ్చింది. అయ్యో, ఇప్పుడు చెప్తే దేవ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. బయటికి ప్రశాంతంగా ఉన్న లోపల మాత్రం చాలా పొజెసివ్. అర్జున్ మీద కోపడతాడు, అవసరం లేని గొడవ అవుతుంది. ముందు నేను మాట్లాడి ఈ విషయం ముగించేయడం మంచిది అని అనుకుంది. అందుకే తన ఆలోచనలన్నిటినీ దాచిపెట్టి నిజంగానే ఏం లేదు దేవ్, కొంచెం పని టెన్షన్ అంతే అని చెప్పింది. దేవాంశ్ ఆమె ముఖాన్ని కొన్ని క్షణాలు గమనించాడు. ఆమె ఏదో దాచిపెడుతుందని అతనికి స్పష్టంగా అర్థమైంది, కానీ బలవంతంగా అడగలేదు. సరే, కానీ ఏదైనా ఉంటే నాకు చెప్పు అని మాత్రమే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంశు మాత్రం అతను వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది. ఆమెకి తెలియదు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి బయటికి వస్తున్నప్పుడు అంశు మనసు చాలా భారంగా ఉంది. ఉదయం నుంచి అర్జున్ చెప్పిన మాటలు తన తలలోని తిరుగుతున్నాయి. ఒకవైపు దేవాంశ్కి విషయం చెప్పకుండా ఉండటం వల్ల కలిగిన చిన్న అపరాధ భావన, మరోవైపు అర్జున్కి తను చాలా స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఈ విషయం ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని ఆమె నిర్ణయించుకుంది. దేవాంశ్ ఎప్పటిలాగే ఆమె దగ్గరకు వచ్చి, రా అంశు, డ్రాప్ చేస్తాను అని అన్నప్పుడు ఒక్క క్షణం ఆమెకి నిజం చెప్పేయాలనిపించింది. కానీ వెంటనే ఆ ఆలోచనని పక్కన పెట్టేసింది. లేదు దేవ్, మేఘ కాల్ చేసింది, కొంచెం షాపింగ్ ఉందట, రమ్మంది అని అబద్ధం చెప్పింది. దేవాంశ్ ఆమె మాట నమ్మేశాడు. సరే, జాగ్రత్త, ఇంటికి వెళ్ళగానే మెసేజ్ చెయ్యి అని ప్రేమగా చెప్పాడు. ఆ మాట విన్న అంశు గుండెల్లో చిన్నగా గుచ్చినట్టు అనిపించింది. సారీ దేవ్, ఈ ఒక్క విషయం నీకు చెప్పకుండా ఉండాల్సి వస్తుంది అని మనసులో అనుకొని ఓకే అని పైకి మాత్రం నవ్వింది. దేవాంశ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఫోన్ తీసుకొని అర్జున్కి ఒక మెసేజ్ పంపింది. మనం మాట్లాడుకోవాలి, నేను లొకేషన్ పంపిస్తున్నాను, అక్కడికి రా అని. మెసేజ్ పంపిన తర్వాత కూడా కొన్ని సెకండ్ల పాటు స్క్రీన్ వైపే చూస్తూ ఉండిపోయింది. ఎందుకో తెలియదు, కానీ ఆ సంభాషణ తనకి కూడా అంత మంచిగా అనిపించడం లేదు. కొద్దిసేపటికి ఆమె ఆ ప్లేస్కి చేరుకుంది. అది పెద్దగా ఎక్కువ జనాలు లేని ప్రశాంతమైన చోటు. సాయంత్రపు గాలి మెల్లగా వీచుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు తమ తమ ప్రపంచాల్లో బిజీగా ఉన్నారు, కానీ అంశు మనసులో మాత్రం ఒక చిన్న టెన్షన్ నడుస్తుంది. ఆమె ఒక బెంచ్ మీద కూర్చొని అర్జున్ కోసం ఎదురు చూసింది. కొన్ని నిమిషాల తర్వాత అర్జున్ అక్కడికి వచ్చాడు. అతను రావడం చూసిన వెంటనే అంశు లేచి నిలబడింది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం నెలకొంది. అర్జున్ మాత్రం ఆమె కళ్ళల్లో ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాడు. బహుశా ఆశ, లేదా తన కోసం ఏదైనా చిన్న అవకాశం.
కానీ అంశు ముఖంలో కనిపిస్తున్న గంభీరత అతనికి మంచి సూచన ఇవ్వలేదు. చెప్పంశు అన్నాడు చివరికి. అంశు ఒక లోతైన ఊపిరి తీసుకుంది. ఈ మాటలు అతన్ని బాధపడతాయని ఆమెకి తెలుసు, కానీ అబద్ధపి ఆశ చూపడం ఇంకా పెద్ద తప్పు అవుతుందని కూడా తెలుసు. అర్జున్, నేను చాలా క్లియర్గా మాట్లాడబోతున్నాను అంది. అర్జున్ నిశ్శబ్దంగా తలూపాడు. నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు అంది అంశు. ఆ మాటలు చాలా నెమ్మదిగా చెప్పినా అవి అర్జున్ గుండెకి మాత్రం చాలా గట్టిగా తాకాయి. నేను నిన్ను ఎప్పుడూ మంచి ఫ్రెండ్గా మాత్రమే చూశాను. చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, అందుకే నీతో కాస్త ఎక్కువగా మాట్లాడి ఉండొచ్చు, కంఫర్ట్గా ఉండి ఉండొచ్చు, కానీ ఆ కంఫర్ట్ని నేను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు అంది. అర్జున్ ముఖం క్రమంగా వెలిసిపోతుంది. అంశు అది గమనించింది. కానీ ఇప్పుడు అని ఆకలేకపోయింది. నువ్వు దాన్ని ప్రేమగా అర్థం చేసుకొని ఉంటే నిజంగా సారీ అంది. అర్జున్ కళ్ళని కిందికి వంచుకున్నాడు. అతను ఆ సమాధానం వస్తుందని ఊహించాడు, కానీ వినడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. కొన్ని క్షణాల పాటు అక్కడ నిశ్శబ్దం మాత్రమే ఉంది. చివరికి అర్జున్ నెమ్మదిగా తలెత్తి ఒక్కసారి ఆలోచించుకొని చెప్పు అంశు అన్నాడు. అదే చివరి ప్రయత్నం, చివరి ఆశ. అంశు మాత్రం వెంటనే తల ఊపింది. ఆలోచించాల్సిన అవసరం లేదు అంది. ఆమె గొంతులో అస్సలు సందేహమే లేదు. ఇప్పుడు అడిగినా ఇదే చెప్తాను, ఎప్పుడు అడిగినా, కొన్ని నెలల తర్వాత అడిగినా ఇదే చెప్తాను, కొన్ని సంవత్సరాల తర్వాత అడిగినా ఇదే సమాధానం అని స్పష్టంగా చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత అర్జున్ మౌనంగా నవ్వాడు. ఆ నవ్వులో ఓటమి ఉంది, బాధ ఉంది, కానీ కోపం లేదు. ఎందుకంటే అంశు అబద్ధం చెప్పడం లేదని అతనికి అర్థమైంది. కొద్దిసేపటి తర్వాత అతను మళ్ళీ మాట్లాడాడు. ఇట్స్ ఓకే అన్నాడు. కానీ ఒక ప్రశ్న అడగనా అని అడిగాడు అర్జున్. అంశు తలూపింది. అడుగు అంది. అర్జున్ ఆమెని నేరుగా చూస్తూ, నువ్వింత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు. అంశు ఆశ్చర్యంగా చూసింది. అంటే అంది. ఎందుకంటే ఫీలింగ్స్ మారచ్చు, ఫ్రెండ్షిప్ ప్రేమగా మారచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉంటామో ఎవరికీ తెలియదు, కానీ నువ్వు మాత్రం అస్సలు అవకాశమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నావు అన్నాడు. ఒక్క క్షణం ఆగి, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే అంశు నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఎవరైనా కొన్ని రోజులు కాకపోతే కొన్ని ఇయర్స్కైనా ఫ్రెండ్ మీద అభిప్రాయం మారొచ్చు, కానీ నువ్వేమో ఎన్ని ఇయర్స్ అయినా మారదు అంటున్నావు కదా, అందుకే అడుగుతున్నాను అని అర్జున్ అనగానే ఇంకా దాచడానికి ఏం లేదు అని, అవును ప్రేమిస్తున్నాను, మా బాస్ అని చెప్పింది. దాంతో బాసా అని అనగానే అవును అంది. యాక్చువల్గా దేవాంశ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒకప్పటి పేరు కాదు. వాళ్ళ నాన్న బిజినెస్ చేసినప్పుడు వేరే నేమ్ ఉండే. దాంతో రాఘవరావుకి ఇంకా ఫ్యామిలీకి తెలీదు, దాంతో ఎవరు గుర్తుపట్టలేదు. అర్జున్ కూడా అంతే. అలా చెప్పగానే ఓకే, ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్ అని అర్జున్ అనగానే అంశు ఏం అర్థం కాకుండా చూసింది. ముందు నుంచి ఎలా అయితే ఉన్నావో అలానే ఉండు అని చెప్పేసి అన్నాడు. దాంతో ఓకే అంది అంశు. ఓకే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అర్జున్. ఇంటికి చేరుకున్న అర్జున్ వెళ్ళిపోయాక అంశు కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా అదే పరిస్థితి. దేవాంశు నుంచి మెసేజ్ వచ్చింది, రీచ్ అయ్యావా అని. అంశు వెంటనే అవును దేవ్, జస్ట్ ఇంటికి వచ్చాను అని రిప్లై ఇచ్చింది. కొద్దిసేపు ఇద్దరు మామూలుగానే మాట్లాడుకున్నారు, కానీ ఈ రోజు మాత్రం అంశు మాత్రం ఫ్రీగా మాట్లాడలేకపోయింది. అది దేవాంశ్ కూడా గమనించాడు. ఏమైంది ఈరోజు కొంచెం డల్గా ఉన్నావు అని అడిగాడు. అంశు కాసేపు ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఒక్క నిమిషం నిజం చెప్పాలనిపించింది, కానీ వెంటనే వద్దు అనుకుంది. మళ్ళీ ఏం లేదు దేవ్, కొంచెం అలసిపోయానంతే అని పంపించింది. దేవాంశు కూడా బలవంతంగా అడగలేదు. సరే బాగా రెస్ట్ తీసుకో అని చెప్పాడు. రాత్రి మంచం మీద పడుకున్న తర్వాత కూడా అంశుకి నిద్ర రాలేదు. మరుసటి రోజు ఉదయం అంశు కొంచెం ఆలస్యంగా లేచింది. రాత్రంతా సరిగ్గా నిద్రపోకపోవడంతో ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా అంశు అని జానకి పిలిచింది. వస్తున్నామా అని హాల్లోకి వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద ఇప్పటికే టిఫిన్ రెడీగా ఉంది. ముందు కూర్చొని టిఫిన్ చేయి అంది జానకి. లేట్ అవుతుందమ్మా అని అంశు చెప్పినా 5 నిమిషాలు ఆలస్యం అయితే ఏం కాదు, ఖాళీ కడుపుతో వెళ్ళడం మాత్రం మంచిది కాదు అని మందలించింది. దాంతో అంశు నవ్వుకుంటూ కూర్చుంది. తన ప్లేట్లో ఇడ్లీ పెడుతూ జానకి ఒక్కసారిగా మాట్లాడింది. ఒక విషయం చెప్పాలి అంది. ఏంటమ్మా అని అంశు అడిగింది. నీ అక్క పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వెళ్దామని అనుకుంటున్నామంది జానకి. ఆ మాట విన్న వెంటనే అంశు ముఖంలో చిరునవ్వు కనిపించింది. నిజంగా
అంది. అవును, ఈరోజు సాయంత్రం కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నాం అంది. అంశు సంతోషంగా వావ్ ఫైనలీ అంది. జానకి కూడా నవ్వింది. నువ్వు కూడా వస్తావా అని అడిగింది జానకి. అంశు కాసేపు ఆలోచించింది. ఈరోజు ఆఫీస్లో కూడా కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, మీరు వెళ్ళి మాట్లాడేసి రండి అంది. సరే అని జానకి తలూపింది. టెన్షన్ టిఫిన్ పూర్తి చేసిన తర్వాత అంశు తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. బాయ్ అమ్మా అంది. జాగ్రత్త అని జానకి చెప్పింది. అంశు కారులో కూర్చొని ఆఫీస్ వైపు బయలుదేరింది. నిన్న జరిగిన విషయం నిన్నటితో అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రయోజనం లేదు. ముఖ్యంగా దేవు ముందు మాత్రం మామూలుగా ఉండాలి అని తనకి తానే సర్ది చెప్పుకుంది అంశు. ఎందుకంటే దేవాంష్కి తన గురించి బాగా తెలుసు. తన ముఖంలో చిన్న మార్పు వచ్చినా, తన గొంతులో కాస్త నీరసం వినిపించిన వెంటనే గుర్తుపడతాడు. నీరసం కనిపిస్తే. పైగా నిన్న రాత్రి తను అలసిపోయానని చెప్పి తప్పించుకుంది. ఈరోజు కూడా అలాగే ఉంటే ఖచ్చితంగా ఏదో దాచిపెడుతున్నానని అడుగుతాడని ఆమెకు తెలుసు. అందుకే ఆఫీస్లో అడుగుపెట్టిన క్షణం నుంచే తన ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది. రిసెప్షన్లో ఎదురైన వాళ్ళకి నవ్వుతూ విష్ చేసింది. తన టీంతో సరదాగా 2 మాటలు మాట్లాడింది. కంప్యూటర్ ఆన్ చేసి పనిలో పడిపోయినట్టు నటించింది. బయటికి చూస్తే అంతా మామూలుగానే ఉంది. అయితే కొంతసేపటికి తన ఫోన్ స్క్రీన్ మీద ఒక మెసేజ్ కనిపించింది. కమ్ టు మై క్యాబిన్ ఫ్రమ్ దేవాంశు నుంచి. ఆ మెసేజ్ చూడగానే అంశు చిన్నగా నవ్వుకుంది. ఇప్పుడు ఏమైంది మళ్ళీ అని అనుకుంటూ తన సీట్ నుంచి లేచి అతని క్యాబిన్ వైపు నడిచింది. తలుపు నెమ్మదిగా తట్టి లోపలికి అడుగు పెట్టింది. మై కమిన్ సార్ అని కావాలని ఫార్మల్గా అడిగింది. దేవాంశు వెంటనే నవ్వేశాడు. డ్రామాలు తగ్గించి కూర్చో అన్నాడు. అంచు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. దేవాంశ్ కొన్ని క్షణాలు ఆమె వైపు గమనిస్తూ ఉండిపోయాడు. ఆ చూపు చూసి అంశుకి వెంటనే అర్థమైంది. అయ్యో మళ్ళీ డిటెక్టివ్ మోడ్ ఆన్ అయింది అని మనసులో అనుకుంది. చివరికి దేవాంశు మాట్లాడాడు. నిన్న నీరసంగా ఉంది అన్నావు కదా అన్నాడు. అంశు తలూపింది. దేవాంశ్ తన కుర్చీలో కొద్దిగా ముందుకు జరిగి ఇప్పుడు తగ్గిందా అని అడిగాడు. ఆ ప్రశ్న చాలా సాధారణమైనదే, కానీ అతని కళ్ళల్లో మాత్రం నిజమైన శ్రద్ధ కనిపిస్తుంది. అంశు క్షణం పాటు అతని వైపు చూసింది. ఎంత చిన్న విషయమైనా తన గురించి ఇంతగా పట్టించుకునే వ్యక్తి తన జీవితంలో ఉన్నాడనే ఆలోచనతో ఆమె పెదవులపై చిన్న నవ్వొచ్చింది. ఇప్పుడు ఓకే అని చెప్పింది. దేవాంశ్ ఇంకా కొన్ని క్షణాలు ఆమెని గమనించాడు. షూర్ అని మళ్ళీ అడిగాడు. అంశు నవ్వుతూ అవును బాబు షూర్, అంత పెద్ద జబ్బు ఏమీ కాదు అంది. దేవాంశ్ కూడా చిన్నగా నవ్వాడు. సరే జస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నానంతే అన్నాడు. ఆ మాట విన్న అంశు మనసులో ఒక వెచ్చని భావన కలిగింది. ఎందుకంటే అతను అడిగింది కేవలం ఫార్మాలిటీ కోసం కాదు, నిజంగా తన గురించి ఆందోళన పడి అడిగాడు. అది ఆమెకి బాగా తెలుసు. అయితే అదే సమయంలో ఆమె మనసులో ఒక చిన్న గిల్ట్ కూడా వచ్చింది. దేవ్, నువ్వు నన్ను ఇంతగా అర్థం చేసుకుంటావు, కానీ నేను మాత్రం నిన్నటి విషయం నీకు చెప్పకుండా దాచేస్తున్నాను అని అనిపించింది. అని ఆ ఆలోచనని వెంటనే పక్కకి నెట్టేసింది. ఇప్పుడే చెప్పి అనవసరంగా విషయాన్ని పెద్దది చేయడం తనకిష్టం లేదు. దేవాంశు మాత్రం ఆమె మనసులో ఏం నడుస్తుందో తెలియక సరే ఇప్పుడు వెళ్ళి పని చూడు, ఈవినింగ్ త్వరగా ఫ్రీ అవ్వు అన్నాడు. ఎందుకు అని అంశు అడిగింది. దేవాంశ్ కళ్ళల్లో చిన్న చిలిపి మెరుపు కనిపించింది. అది సర్ప్రైజ్ అన్నాడు. అంశు ఆసక్తిగా అతని వైపు చూసింది. కానీ దేవాంశ్ మాత్రం నవ్వుతూ ఇప్పుడు బయటికి వెళ్ళు, లేదంటే పని మొత్తం పక్కన పెట్టి నన్నే ప్రశ్నలు అడుగుతావన్నాడు. అంశు కూడా నవ్వుకుంటూ క్యాబిన్ నుంచి బయటికి వచ్చింది. అంశు క్యాబిన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అంశు దేవాంశు చెప్పిన సర్ప్రైజ్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఏమై ఉంటుంది అని చాలాసార్లు అనుకుంది. మధ్యాహ్నం ఒకసారి మెసేజ్ చేసి అడగాలనిపించింది, కానీ దేవాంశ్ చెప్తాడని ఆశ లేక ఆ ఆలోచన వదిలేస్తుంది. మరోవైపు దేవాంశ్ కూడా తన పనుల్లో బిజీగా ఉన్నట్టే కనిపిస్తున్నాడు, కానీ అప్పుడప్పుడు అంశు వైపు చూసి నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూసినప్పుడల్లా అంశుకి మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది. రోజంతా పనులు ముగిసేసరికి సాయంత్రం అయింది. అంశు తన ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి బ్యాగ్ సర్దుతుండగా దేవాంశు నుంచి మెసేజ్ వచ్చింది. పార్కింగ్ దగ్గరికి రా అని. అంశు వెంటనే కిందికి వెళ్ళింది. అక్కడ దేవాంశ్ కారు పక్కన నిలబడి ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నామని అంశు అడిగింది. 5 నిమిషాలు ఓపిక పడితే తెలిసిపోతుంది అని దేవాంశ్ నవ్వాడు. అంశు పెదవులు బిగించి చాలా సస్పెన్స్ ఇస్తున్నావు అంది. ఇద్దరూ కారులో బయలుదేరారు. కొద్దిసేపటి తర్వాత నగరానికి కొంచెం దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన సరస్సు దగ్గరికి చేరుకున్నారు. సాయంత్రపు సూర్యాస్తమయం
నీళ్ళ మీద బంగారు రంగులో మెరిసిపోతుంది. చల్లటి గాలి వీచుతుంది. చుట్టూ పెద్దగా జనాలు కూడా లేరు. కారు దిగిన తర్వాత అంశు ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. దేవాంశ్ కొద్దిసేపు సమాధానం చెప్పలేదు. ఇద్దరూ సరస్సు ఒడ్డున నెమ్మదిగా నడవటం మొదలుపెట్టారు. కొన్ని క్షణాల తర్వాత దేవాంశ్ మాట్లాడాడు. నిన్న నువ్వు బాగోలేదన్నావు కదా అన్నాడు. అంశు ఆశ్చర్యంగా తన వైపు చూసింది. నేను చెప్పాను కదా ఇప్పుడు ఓకే అని అంది. నువ్వు చెప్పావు కానీ నేను నమ్మలేదు అన్నాడు దేవాంశ్. ఆ మాట విని అంశు మౌనంగా మారిపోయింది. దేవాంశ్ మెల్లగా నవ్వాడు. నీకేం జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనిపిస్తే లేదు చెప్పు, చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే వద్దు అన్నాడు. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంశు అడిగింది. దేవాంశ్ ఆమె వైపు తిరిగి చూశాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం బాధలో ఉన్నప్పుడు సొల్యూషన్ అవసరం ఉండదు అన్నాడు. మరి అని అడిగింది అంశు. మన పక్కన మనల్ని అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉంటే చాలు అన్నాడు. ఆ మాట విన్న క్షణం అంశు కళ్ళల్లో తడి మెరిసింది. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా సరస్సు వైపు చూస్తూ నిలబడ్డారు. ఆ మౌనంలో కూడా ఒక అందం ఉంది, ఒక భరోసా ఉంది. ఒకరినొకరు ఏం చెప్పకపోయినా అర్థం చేసుకునే బంధం ఉంది. చివరికి అంశు నెమ్మదిగా దేవాంశు భుజం మీద తల ఆనించింది. దేవాంశ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ క్షణంలో అంశు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఎన్ని సమస్యలు వచ్చినా చివరికి నేను ప్రశాంతంగా ఉండే చోటు ఇదే అని. తన భుజం మీద తలపెట్టి నడుస్తూ ఉంది. దేవాంశ్ కూడా అంశుని గట్టిగా పట్టుకొని తనని తన ముందుకు తిప్పుకొని రెండు చేతులతో తన మొహాన్ని పట్టుకొని, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను అంశు, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండటం కోసం నేను ఏదైనా చేస్తాను అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఐ లవ్ యూ అంశు అనగానే తను కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పింది. దేవాంశ్ మెల్లగా తన పెదవుల్ని అందుకోపోయాడు. వెంటనే అంశు తనని నెట్టేసి పరిగెడుతుంది. దాంతో దేవాంశ్ కూడా తన వెనకే ఆగు అంటూ పరిగెడుతున్నాడు. అలా ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి.